జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. భజగోవిందం నిన్న చెప్పుకుంటిమి. భజగోవిందం 12 శ్లోకములు గురువు శిష్యులకు బోధించెను. అటు పిమ్మట శిష్యులు చెప్పినటువంటి శ్లోకములు 14 శ్లోకములు అన్నీ కలిసి 16 శ్లోకములు, అన్నీ కలిసి 28 శ్లోకములు ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ శ్లోకములు శంకరాచార్యులు రాసినటువంటి భజగోవిందం మన స్వామి వరదదాస్ గారు తెలుగులో రాశారు కదా, అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఒక్కొక్క గీటుకు ఒక్కరోజు చెప్పుకున్నటువంటి అంత అర్థం ఉంటుందన్నమాట. హరి 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 శ్రీ గోవిందాయనే స్వర్ణముస్యయరా మూఢమతి హరయగయమునకు అడ్డమెని వ్యాకరణము తెలుపరమందమతి ముందుట అగ్నియు ఎనక సూర్యుడు మోకాటిని గడ్డము బాగా పొందు పరసు సన్యాసికి సైతము భూరి ఆశలిడకున్నవిరా. అంటే ఒక్క శ్లోకానికి అర్థం మనం చెప్పుకుందాం. సాధువేమో ముందుట అగ్ని వెనక సూర్యుడు మోకాటిని గడ్డం బాగా, మోకాటి పొడుగు గడ్డం పెంచుకొని ఉంటాడంట. అయితే ఇప్పుడు మన జనక చక్రవర్తి రాజు కదా, మహారాజు, ఆయన పరిపాలన కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. జనక చక్రవర్తి ఆయన భక్తి అమోఘం. ఇప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడంట ప్రవచనాలు చెప్పడానికి. అయితే ఈ జనక చక్రవర్తి ఆయన పాలనంతా చూసుకొని కాస్త నిదానంగా వస్తాడన్నమాట. ఈ సాధువులంతా వాళ్ళ దగ్గర ఏముంటుంది, 2 రూపాయలు ఈబుది ఉంటుంది, ఆ జోలిని తగిలించుకొని ఉంటారు. కానీ ఈ జనక చక్రవర్తి వజ్రాలు దాపిన కిరీటం తలపైన ఉన్న ఆయన మనసు భగవంతుని పాదాలపైనే ఉంటుందన్నమాట. అటువంటి భక్తి జనక చక్రవర్తికి. కానీ ఈ సాధువులంతా ఏమని సంకల్పించేవారు, ఓహో ఈ వశిష్ఠ మహర్షి మన గురువు గారు జనక చక్రవర్తి వచ్చిందాకా ప్రవచనాలు ఇవ్వరే, అంటే ఆయన రాజు అని కదా, మనం బీదవాళ్ళమని కదా అని చెప్పి సంకల్పిస్తారనమాట. ఎవరు, ఈ సాధువు పొంగవులు. అప్పుడు ఈయన గురువుకు తెలిసిపోతుంది వాళ్ళ సంకల్పాలు. ఆయన ఏమనుకుంటాడంటే, ఒరే ఇటువంటి హంబా వీళ్ళకి వచ్చిందా, అందరూ ఒకటే కదా, ఎందుకంటే ఫస్ట్ నుంచి మొదలు పెడితే అందరూ వింటారని నేను ఆయన కోసం ఉంటాను, శిష్యుడి కోసము, వీళ్ళు ఏరే విధంగా అనుకుంటున్నారే అని చెప్పి ఆయన ఏమనుకున్నారు. అప్పుడు జనక చక్రవర్తి వచ్చారు, ఎదురుగా కూర్చున్నారు. ఈయన ప్రవచనాలు చెబుతూ ఉంటే ముత్యాలు రాలినట్టు ఆయన అందుకొని తీసుకుంటున్నాడనమాట, జోరుకున్నట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చొని ఉన్నారు, వింటున్నారు, అంతా పట్టినట్టుగా ఉంటారన్నమాట. ఈయనైతే ఈయన ఏకమైపోతారు, ఒకటే మనసు అయిపోతుంది అన్నమాట. అక్కడ అంతా ఈ ప్రపంచం అంతా శూన్యం అయిపోయినట్టు అంతా సున్నా చేసేస్తారు ఇద్దరు ఒకే మనసుతో భగవంతుడు లేక ఐక్యం అయిపోయినట్లు చెప్తా ఉంటే ఈయన వింటా ఉంటే అప్పుడు ఈ ప్రపంచం వాళ్ళకి తెలియదు అనమాట. అటువంటి ఒక ధ్యాసలేకపోతారు వాళ్ళిద్దరు. అప్పుడు ఈ శిష్యులు ఈయన గమనించినట్ల అటువంటి వాడయ్యి గురువు ఆ మిథిలాపురి నగరాన్ని అట్లా చేత్తో అంటాడన్నమాట. అప్పుడు మిథిలాపురి నగరం అంతా దగ్ధమయంగా అంతా కాలిపోయినట్లుగా అనిపిస్తుంది ఎవరికి, ఈ శిష్యులకి. అప్పుడు శిష్యులంతా ఆ జోలి తగిలించుకొని పోయి పడిపోతారన్నమాట. ఆ నీళ్ళు తేవడం, ఈ నీళ్ళు తేవడం, అది ఆరిపోయడం అట మాదిరిగా. వీళ్ళు ఏం చేసినారు, ఈ గురు శిష్యులు ఇద్దరు
ఇద్దరు ఐక్యమైపోయి చెప్పుకుంటానే ఉండరు. వాళ్ళు ఏ లోకం వదిలినా ఎవరు వదిలినా ఎవరు ఎట్టపోయే తెలియదనమాట. అటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. ఇది మనకు ఉదాహరణ ఏమంటే, ఇప్పుడు చూడండి, సన్యాసి అయినా భగవంతుని పైన మనసు లగ్నం చేయనివాడు సన్యాసి అయినా ఒకటే, సంసారైనా ఒకటే. మనం సంసారం చేసుకుంటూ మనం అన్నీ చూసుకుంటూ సంసారంలో ఉంటూ మన మనసు భగవంతునిపై లగ్నం చేసి మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు. అది ఉదాహరణ. సంసారైనా సన్యాసైనా భగవంతుని పైన లగ్నం చేయని మనసు ఎవరైనా ఒకటే. అందుకని గడ్డ ఎంత పొడుగు పెంచినా అది దాని అర్థం. జయ శ్రీమద్ రమణ గోవింద గోవింద. తక్కిన వీడియోలో చెప్పుకుందాం. భజ గోవిందం. హరి ఓం.